ఫైనల్ గా మా మమ్మీని సర్ప్రైజ్ చేసేబోతున్నాము. హేమంత్ వాళ్ళ ఇంట్లో దాచిపెట్టిన సర్ప్రైజ్ సామాగ్రి అంతా ఎత్తుకొని మా ఇంటికి వచ్చేసాము. టైం అయితే 11:30 అయిపోయింది. ఇంకా టక 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 డెకరేషన్ చేసి ఈ డెకరేషన్ 12 కంతా కంప్లీట్ అవుతుందా అవ్వదా అని చాలా టెన్షన్ పడిపోయినాము. కరెక్ట్ గా టైం అయితే 12:05 అయిపోయింది. ఇంకా మా మమ్మీని పోయి టక 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 లేపేసి ఇప్పటికే టైం 12 దాటిపోయిందంటే మా మమ్మీ 12:05 అయినా ఇంకా నిద్ర లేదు. ఇంకిట్ట కాదనేసి డోర్లు దమా 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 కొడితే లేసేసింది. నాకైతే నిద్రలో ఎవరైనా వచ్చి లేపితే భయంకరంగా కోపం వచ్చేస్తుంది. మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే మా డాడీని కూడా లేపేసి మా మమ్మీకి అయితే విషెస్ చెప్పేశాను. మా మమ్మీ అయితే సర్ప్రైజ్ చూసేసి చాలా 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 హ్యాపీ అయిపోయింది. మా మమ్మీ హ్యాపీనెస్ చూస్తా ఉంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా క్యాండిల్ వెలిగించి కేక్ కట్ చేయించి ఒకరికొకరు తినిపించుకునేసి ఇంకా మెయిన్ సర్ప్రైజ్ ఇచ్చే టైం వచ్చేసింది. హేమంత్ గారు అయితే చిన్న చిన్నగా లీక్ చేసేస్తా ఉన్నాడు. మళ్ళీ అది కాదు ఇది కాదు అనేసి ఒక చక్కటి కవర్ డ్రైవ్ చేసేసినాడు. ఇంకా గిఫ్ట్ తెచ్చి మా మమ్మీ ముందు పెట్టి ఓపెన్ చేస్తే చాలా హ్యాపీ అయిపోయింది. మొత్తానికి ఇట్ట జరిగింది సర్ప్రైజ్ ప్లాన్. ఓకే బాయ్.